ఇట్లా కూలగొట్టడము ఇది ఏదైతే ఉందో చాలా తప్పు పని చేసిండ్రో వాళ్ళు, మళ్ళీ ఏ ఉద్దేశంతో చేసిండ్రో ఏమున్నదో వాళ్ళ మైండ్లో కొందరు ఏదైతే ఉందో దుష్ట శక్తులు ఇట్లా చేయడానికి కారణం అందరం మంచి కాలనీ మంచిగా ఉంటున్నాము, గేట్ పెట్టుకున్నాము, అది చేసుకుంటున్నాము. గేట్ అందరికి ఉపయోగానికి ఉండేది, ఎవరితోటి అది చేయడానికి కాదు కదా, ఇక్కడ ఎవరో చేస్తున్నారని కాదు కదా. మల్లారెడ్డి గారి ఇల్లు అక్కడ ఉంటుంది, ఇక్కడ ఇవన్నీ ప్లాట్లు లేఅవుట్లు ఇవి ఉన్నాయి, అందరం ఉన్నాం. లోపల ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ కూడా ఆల్రెడీ కట్టిండ్రు. వాళ్ళందరికీ ప్రొటెక్షన్ ఉంటుండే, డే అండ్ నైట్ అది ఉండే, వాచ్మెన్ ఉండే. వీళ్ళ శాలరీస్ కూడా ఇక్కడ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాం. గ్రామ పంచాయతీ స్ట్రీట్ లైట్స్ పెట్టిండ్రు, అన్నిటికీ రక్షణ ఉన్నది. అది పర్మిషన్ లేకుండా కట్టిండ్రు. అది ఇవన్నీ కట్టి ఇప్పుడు కట్టినే కాదు కదా, 25-30 ఏళ్ళకి వెళ్ళి కట్టుకుంటూ అది వీళ్ళు మధ్య మధ్య కొనుక్కున్న వాళ్ళు, ఇప్పుడు కాంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు, వాళ్ళ మధ్యలో కొనుక్కున్న వాళ్ళు, అది ఉన్న వాళ్ళు రకరకాలు ఉన్నారు. అది కాదు కదా, ఇక్కడ ఎవరన్నా రోడ్డునో లేకుంటే గవర్నమెంట్ ల్యాండ్నో ఆక్యుపై చేసినప్పుడు నువ్వు ప్రత్యేకంగా కూలగొట్టినావు అంటే దానిలో ఏదైనా అర్థం ఉంటుంది. కానీ అది కూడా టైము లిమిటేషన్ కొన్ని సంవత్సరాలు ఉంటే వాళ్ళకు నోటీస్ ఇవ్వాలి, ఇవన్నీ చేయాలి. అది పర్టికులర్ రీజన్ ఏం చెప్తున్నారు రైడర్ అధికారులు ఎందుకు కూల్చివేస్తారని మీరు అడిగినప్పుడు? వాళ్ళు ఏదైతుందో మేము అన్ని పరిశీలించినాము, మీరు పర్మిషన్ లేకుండా కట్టుకున్నారు అందుకని కూలగొడుతున్నాం. పర్మిషన్ రియల్గానే లేదా? ప్రతి ఇంటికి పర్మిషన్ ఉండదు. ఈ రోడ్లకి పెట్టుకునే దానికి సపరేట్ పర్మిషన్ అంటూ ఏముండదు కదా. కాంపౌండ్ దానికి గ్రామ పంచాయతీ అప్పుడు గ్రామ పంచాయతీలు పెట్టుకున్నారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా కొంతమంది సర్పంచ్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వార్డు మెంబర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఎప్పుడు అందులో కలిసిపోయింది, అంతేగాని అది లేదు కదా. ఇది చేయడం అయితే వచ్చేసి ఇట్లా కూలగొట్టి అది చేస్తుంటే చూస్తే ఏర్పడుతుంది కదా ఏమేమైంది ఎక్కడ. ఇది నిజంగా ఏదైనా ప్లాట్ వెళ్ళింది, 10 మంది ఇళ్ళకి స్థలాలు ఇస్తున్నారు, పేదలకు అది అవుతున్నది, ఆక్యుపై చేసిండ్రు, అది ఉన్నది అంటే దానిలో ఏదైనా అర్థం ఉన్నది. అదేది లేకుంటే ఇట్లా చేయడం ఏదైతుందో ఇట్లాంటి చర్యలు ప్రజలకు మంచిది చేసేది కాదు, దేశానికి కూడా మంచిది కాదు, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇది భవిష్యత్తులో కూడా ఎట్లాంటి ఇటు చేయకూడదని చెప్పేసి అయితే కోరుకుంటున్నాం మళ్ళీ.